కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? అయితే సంధ్య థియేటర్ ఘటనలా తప్పు అల్లు అర్జున్ అనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఇప్పుడు సంధ్య థియేటర్లో జరిగిన ఘటన దేశం మొత్తం చూస్తుంది, రాష్ట్రం చూస్తుంది, ప్రజలు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నామనేమో వాళ్ళు అంటారు, తీసుకోలేదేమో వీళ్ళు అంటారు, గవర్నమెంట్. అయితే అక్కడ ఏం జరిగింది అనేది అది మొత్తం పబ్లిక్ చూస్తూనే ఉంది ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి ఫోన్లల్లో దాంట్లో దీంట్లో. అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సైట్లో ఇది ట్విట్టర్లో ఇట్లా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తారు, ఇట్లా ఈ టైంకి వచ్చిండు, ఈ టైంకు జరిగింది చెప్పినా కానీ పోలేడు అని అంటున్నారు. సో వాళ్ళు వీడియో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు కదా. వాస్తవానికంటే అల్లు అర్జున్ కూడా కొద్దిగా ఆలోచించి మూవ్ అయ్యేది ఉండే, ఎందుకంటే ఆయనకు అంత ఇప్పుడు ఆ ఫస్ట్ సినిమా నుంచి ఎంత క్రేజీ పెరుగుతున్నదో మన బీహార్లో జరిగారు కదా, జనాలను చూసారు కదా, అంత పెద్ద క్రేజీ అంత స్టార్ అయినప్పుడు కొద్దిగా ఆలోచన చేసి ఆయన అసలు దానికి పోయే అవసరం లేకుండా కానీ ఇక పోయినందుకు అది ఒకటి బ్యాటరీ మార్క్ అనుకో. కానీ ఏం చేస్తాం ఇక ఆయన అట్లా జరిగిందంటే ఇప్పుడు ఆయన ఏదో అది కూడా బాగాలేదంట కదా, ఆ టైంలో అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి కొన్ని, కానీ ఆలోచించి ఆయన స్టెప్ వేసేది ఉండే. అంటే ఏంది గ్రాచారం బాగాలేదా? అదే వేణుస్వామి చెప్తున్నాడు కదా, ఆయనకి ఇప్పుడు అవి ఉన్నాయంట, పీడ దినాలు ఉన్నాయంట జనవరి. ఇష్యూ అయిన తర్వాత చెప్పిండా, ఇష్యూకి ముందు చెప్పిండా? ఇష్యూ అయినాక చెప్తున్నాడు, అయినాక చెప్పిండు. మళ్ళీ హోమం చేస్తుండు కదా రెండు. కాకపోతే ఏం జరిగినా ఒక నిండు ప్రాణం అయితే బలి అయింది. వాళ్ళకి ఏదైనా పిల్లవానికి తండ్రికి వాళ్ళకి వీళ్ళకి ఏదైనా మంచి వాళ్ళు సాయం చేస్తామని అంటున్నారు. దిల్ రాజు కూడా ముందుకు వచ్చి చేస్తానంటున్నాడు. అయితే రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నంటారా, ఎట్లా అనుకుంటారు? అట్లా ఏముండదు. రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వచ్చేది ఉందా, లేకపోతే ఆయనకి ఏమైనా జేబులో పడతాయా? అయితే ఇన్ని రోజుల నుంచి ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటిదాకా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసుడు, జైలు పోడు, బయటకు వచ్చుడు గట్టిగానే జరిగింది. అయితే మొన్న సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డికి మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ తర్వాత కేసు ముందట్టుకోతుంది అంటారా, లేకపోతే ఆగిపోతుంది అంటారా? ముందడుకు పోతుంది. చట్టం ఉన్నది ఎందుకు, తన పని చేయనికినే కదా, కంపల్సరీ ముందడుకు పోతుంది. కాకపోతే అక్కడ రేవంత్ రెడ్డి పేరు ఏదో స్టేజ్ మీద చెప్పలేడా అని చెప్పేసి ఆ ఈగోతోటి ఏదో చేస్తున్నా అని అంటున్నారు చూడు, అది 100% తప్పు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కామన్ మ్యాన్స్ కావచ్చు, వేరే వాళ్ళు ఎట్లా అంటున్నారంటే గురుకులాలలో ఫుడ్ సరిగా లేక చాలామంది విద్యార్థులు చనిపోయారు, మరి ఆ విషయంలో రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఫుడ్ విషయాలలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటారు కదా, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, వాళ్ళకి ఏం చేస్తున్నట్టు. ఇప్పుడు సీఎం ఉన్నాడు, ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు తప్ప ప్రతి దగ్గర వచ్చి అన్నం కలిపేది ఉందా, ప్రజలకు పెట్టేది ఉందా చెప్పు? అక్కడ వడ్డీ మీరు అన్నదాని ప్రకారం చూసుకున్నట్టయితే ఒక స్కూల్, ఒక విద్యాలయంలో ఒక విద్యార్థి చనిపోతే అక్కడ సంబంధించి ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. 100% తీసుకోవాల్సిందే. అక్కడ తీసుకున్నారు, కానీ అది పబ్లిక్ బయటకు తీసుకున్నారంట. తీసుకుంటారు 100%. ఎందుకు తీసుకోరు? ఇక్కడ వాడని కాడికి స్టార్ట్ చేస్తే పైదాకా ఇప్పుడు నారాయణ కాలేజీలో ఎంతమంది సూసైడ్ చేసుకోరు, వాళ్ళని తీసుకోలేరా? ఎందుకు చేసుకున్నాడు చెప్పు? ఇది కూడా అట్లాంటివి జరుగుతుంది. కాకపోతే తొక్కిసలాట అనేది అది బాధాకరం. కానీ ఏదేమైనా గవర్నమెంట్ అయితే 100% పనిచేస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయినకి ప్రతిపక్షాలు రోజు రెడీ ఉంటారు, ఏ చిన్న తప్పు దొరికినా వాళ్ళకి అదే అవకాశం వస్తుంది కాబట్టి అట్లా కొన్ని పనులు చేస్తారు. కానీ అది కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు తప్పు చేసేదాకా వీళ్ళు ఓకే పట్టాలి. రేవంత్ రెడ్డి విధి విధానాలు కరెక్టే ఉన్నాయా, సొంత నిర్ణయాలు ఉంటున్నాయా, ఎట్లుంటున్నాయి మీకు? ఇప్పుడైతే వాళ్ళకు 1 year అయ్యింది, ఇంకా టైం ఉంది కదా. ఒక్కొక్కటి స్టెప్ మెల్లగా చేస్తుంటేనే వాళ్ళకి సక్సెస్ అవుతారు. ఒక్కొక్కటి ఇప్పుడు కొన్ని దాంట్లో తప్పు కనిపిస్తుంది అనుకో, సెట్ చేసుకుంటారు. తప్పు లేదనుకో సెట్ చేస్తుంటారు. 4 ఏళ్ళు టైం ఉంది కదా, సెట్ చేస్తారని అంటారు. 100% చేస్తారు. ఇప్పటి వరకు అయితే కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు ఇందిరా మిల్లు స్టార్ట్ చేశారు, బస్ ఫ్రీ అయిపోయింది. కొన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి మెల్లగా అవుతున్నాయి కదా. ఇప్పుడు అంటారు చూడు, కొంతమంది పుట్టగానే అన్నీ తెలుసుకోడు కదా, మరి నిదానం అవుతుంటాయి. కాబట్టి ఒక్కతో చేసుకోవాలి దాని పని. ఇప్పుడు అయితే ఆయన పర్వాలేదు. ఓకే అంటూ కాకా నమస్తేనే. నమస్తే సార్. అంత మంచిదేనా? అంతా మంచిదే. ఎట్లున్నదా గిరాకీ? ఏం సార్ అసలు వాతావరణం తగ్గట్టు ఉంది. వాతావరణం ఇప్పుడు ఎట్లుంది, చలికాలం కదా, అట్లనే ఉంది. ఏం అసలు అయితే మన సంధ్య థియేటర్ ఘటనలా రేవతి అని చనిపోయింది కదా లేడీ. అవును సార్, అది మా మార్కెట్కి సంబంధించింది కాదు. అయినా కూడా ఒక సామాన్య పౌరునిగా చెప్తున్నా కానీ అవన్నీ రాజకీయాలకు ముడిపెట్టేసి పబ్లిక్ చూడు. ఇప్పుడు మీరు ఎందు గురించి వచ్చారు? మా సమస్యల మీద అడగల కానీ మీరు ఏదో సంధ్య థియేటర్ మీద లేకపోతే వాళ్ళు బలిసిన వాళ్ళు సార్, వాళ్ళకేంది అయితే చనిపోయింది కదా లేడీ, తప్పు అల్లు అర్జున్ అనుకుంటారా, మీరు ఏమనుకుంటున్నారు అసలు? మరి ఆయన వల్లనే కదా అయింది కదా సార్. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రావాలి. ఊరికనే వచ్చేసాడు అనేసి పబ్లిక్, ఆయన ఇమేజ్ ఉన్న వ్యక్తి కదా. ఎవరైనా సామాన్య పౌరులు అందరూ చూడాలని వస్తారు కదా. మరి అందరూ ముఖ్యంగా అది సంధ్య థియేటర్ అంటే మొత్తం థియేటర్లు 10-12 ఉండే ఏరియా 40 ఏళ్ళకి వెళ్ళి. కాబట్టి రిలీజ్ సినిమాలు ఆటగానేసి అందరూ ఈయన మూమెంట్లో ఈయన కూడా పోతే ఏమవుతుంది?
తప్పు ఆయన అంటున్నావు. 100% నా ఒక్కరికి కాదు, అందరి ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ కూడా అదే ఉంటుంది. జరిగింది ఆయన వల్లనే ఏం కదా కాబట్టి ఆయనదే తప్పు ఉంటుంది. అయితే ఇప్పుడు సినిమా హీరోలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళు ఆ శిక్షలు పడతాయంటావా, చట్టానికి అతీతులు అంటావా వీళ్ళు? మరి ఏడబడ్డది మరి మీకేం తెలవాలా? ఇట్లా పోయి అట్లా వచ్చిరంట కదా. నాకు తెలిసి ఆయన యాక్చువల్గా తీసుకుపోయారు, నీకు పనిష్మెంట్ అవుతుంది కదా ఫలానా ప్రకారంగా, ఫలానా కానూన్ ప్రకారంగా అనేసి అని అన్నారు. మరి పెద్దోళ్ళు కదా, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా బయటకు వచ్చేస్తారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమకు మధ్యలో మీటింగ్ జరిగింది మొన్న. సో ఈ మీటింగ్ తర్వాత కేసు ముందట్టుకోతుంది అనుకుంటారా, లేకపోతే క్లోజ్ అవుతుంది అనుకుంటారా? కేసు క్లోజ్ అయినట్టే కదా సార్. పెద్ద పెద్ద వాళ్ళని తీసుకుపోయే వాళ్ళ నాయన ఎవరు, అల్లు అరవింద్, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకుపోయి బహిరంగంగా సీఎంతో కల్పించిన తర్వాత ఇంకేముంటుంది, కేసు క్లోజ్ అయిపోయా. ఇంకా క్లోజ్ అంటారా? ఇంకేముంది అంతా. ఇప్పుడు ఆయన మాట వరుసగా ఒక హోదాలో ఉన్నాడు కాబట్టి సీఎం అయితే ఎవరైనా ఈక్వల్ అనేసి చెప్తాడు, కానీ అక్కడ పక్షపాతం వహించినట్టే కదా. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు వాళ్ళందరూ వస్తే గమ్మున అయిపోయిండు, కాకపోతే పనిష్మెంట్ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేసిండా, లేకపోతే నిజంగా చట్టం తన ప్రజలకు తెలిసి అదేం కాలేదు. ఒక వాస్తవంగా ఆయన బాధ్యతీతంగా నెరవేర్చిండు ఆయన. అట్లా అనుకుంటే మాత్రం మరి ఆయన పెద్ద పెద్దోళ్ళని కలుపుకొని నాకు ఇమేజ్ వస్తుంది అనేసి ఆయనకు పదవికి సేఫ్టీ ఉంటుంది కదా, అదేం చేయలేదు పాపం. రేవంత్ రెడ్డి కరెక్ట్ ఉన్నాడు, యాజువల్గా కానూన్ ప్రకారంగా వెళ్ళిండు. మీకు ఏం కావాలంటే అది కూడా చెప్తానన్నాడు కదా, మీకు ఫెసిలిటీ ఏం అడగండి మేము కల్పిస్తాం, కానీ చట్టాన్ని చేతిలో తీసుకుంటే మాత్రం ఊరుకోను అనేసి అని అన్నాడు. అది వాస్తవమే కదా. సినీ పరిశ్రమ తెలంగాణ నుంచి ఏపీకి పోయే ఛాన్స్ ఏమైనా ఉన్నదా? ఎట్లా పోతుంది సార్? తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలు తెలుగులేవే కదా. ఇప్పుడు వాళ్ళు ఆడాలంటే ఈడ ఆడాలి, ఆడ ఆడాలి. మరి అక్కడ పోతారంటే హైదరాబాద్ను వదిలేసి ఎట్లా పోతారు చెప్పండి? ఈడంతా మొత్తం వాళ్ళకి పునాదులు పాతుకొని ఉన్నాయి, ఒక్కోరు ఎకరాలు పబ్లిక్ జాగాలు తీసుకొని ఉన్నాయి. ఓకే, అవన్నీ ఇచ్చేసి వెళ్ళమనండి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో జాగా ఉంది, పద్మలయ స్టూడియో జాగా ఉంది, ఇవాళ చూడు 1000 కోట్ల ప్రాపర్టీలు అయ్యి పబ్లిక్ అప్ చెప్పి వెళ్ళమండి. ఓకే, మా పబ్లిక్ కూడా బాగుపడతారు కదా. ఆ డబ్బుని పబ్లిక్ అకౌంట్లో కడితే మనది వృద్ధి అవుతాం కదా. తెలంగాణ ప్రజలు ఏది మన సినీ రంగంలో నష్టపోతుర్రు, వాళ్ళకి అవకాశాలు దొరుకుతలేవు అని చెప్పేసి వినబడుతున్నది. అందులో ఎక్కడి నుంచి నష్టపోతారు చెప్పు? 50 రూపాయల టికెట్ 500 1500 అమ్ముకుంటారు, నష్టం ఏడొచ్చే చెప్పు? వాళ్ళ మరి రికార్డులు ఇంత ఫోటోలు చెప్పుకుంటారు. ఇండస్ట్రీలో అవకాశాలు, హీరోలు కావచ్చు, విలన్లు కావచ్చు, ఆర్టిస్టులకు అవకాశాలు ఎక్కువ దొరకట్లేదు అని చెప్పేసి నష్టపోతున్నారు అనేది వినబడుతున్నది. నిజమేనా? ప్రతి ఫీల్డ్ కాంపిటీషన్ ఫీల్డే. ఒకప్పుడు 10 హీరోలు ఉంటే ఇప్పుడు 100 మంది ఉంటారేమో. కాబట్టి ఆ కాంపిటీషన్ లో కొంతమందికి హెచ్చు తగ్గులుతూ ఉంటుంది, కానీ బహుశా ఎవరికన్నా నష్టాలు అయితే ఉండవు. నష్టాలు ఉంటే వాళ్ళు 1000 కోట్లు ఎట్లా సంపాదిస్తారు? మొత్తానికి ఇప్పుడు అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి ఇద్దరిట్లలో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఎవరి రాజకీయ పరంగా ఆయన సపోర్ట్ చేయాలి. సినీ పరంగా ఆయనకు మొన్న అవార్డు కూడా వచ్చింది అల్లు అర్జున్కి. పోయి ఆయన రాష్ట్రపతి కాడ అవార్డు తెచ్చుకున్నాడు. మరి హీరో పరంగా రియల్లీ ఆయన గ్రేట్. మరి ఇండియా లెవెల్లో పోయి అవార్డు తెచ్చుకున్నాడంటే మరి గ్రేటే కదా. ఒక హీరో పరంగా ఆయన సపోర్ట్ చేయాలి, కానీ చట్టంలో అన్యాయం న్యాయం అన్నాడు దాంట్లో ఇప్పుడు ముద్దాయం చేయాలి ఆయన అల్లు అర్జున్. అవుతుందంటారా మరి? అది అవుతుంది అంటే మరి అవ్వకపోతే మరి వేస్టే. ఇప్పుడు సామాన్య నేను ఏదైనా పనిష్మెంట్ చేస్తా, మరి నాకు పనిష్మెంట్ ఇస్తే నాకు కూడా ఇవ్వకూడదు. అది అయితేనే అది కానూను మనది రాజ్యాంగ ప్రకారంగా కరెక్ట్ నడుస్తున్నట్టు లెక్క అనుకోవాలి. ఒక సామాన్య పౌరుడిగా నా దృష్టిలో అట్లా అన్నమాట.